ఒరే కోటిగా బావా ఎంత ఆలోచించినా మళ్ళీ ఎక్కడ చూసామో గుర్తుకు రావట్లేదురా. ఏటన్నావు బావా? ఏటన్నానరా? మళ్ళీ అన్నాను. మళ్ళీ? అవును మళ్ళీ. బావోయ్! ఆ, ఎక్కడ చూసానో గుర్తొచ్చేసింది. ఎక్కడ చూసావురా? ఓ పాలి బండి రిపేర్కి వస్తే ఇద్దరం పీకలదా తాగి ఇద్దరు ఆటో కోసం రోడ్ మీదకి వెళ్ళామా? అవును వెళ్ళాము. అప్పుడు ఏడు జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో బావా. అంటే ఆ రోజు ఫుల్ గా తాగాం కదరా, ఏం జరిగిందో గుర్తు రావట్లేదురా. నాకు గుర్తొచ్చేసింది బావా. ఆ రోజు ఏటైందంటే ఉన్నట్టుండి బండి రిపేర్కి వచ్చిందిరా. ఏదన్నా ఆటో ఉంటే ఆపరా. బావా బావా ఆటో అవుతుంది బావా. ఆపు 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 ఆపు. ఇదిగో ఆటో వస్తావా? చిచ్చి నేను ఆ టైప్ కాదండి. ఓర్ నీ వేషాలు, నేను కూడా ఆ టైప్ కాదురా. నేను అంటుంది గుడి సెంటర్ దాకా వస్తావా అని. అబ్బే నేను రానండి, నాకు అక్కడ ఏం పని లేదు. ఓరే నీకు దండ పెడతాను రా. గుడి సెంటర్కి వస్తావా అని అంటే అర్థం మాతో కలిసి వస్తావా నడిచి వస్తావా అని కాదురా. మరి మా ఇద్దరు నాడికి అట్టుకెళ్తావా అని. ఓహో అట్టాగా, కూకోండి కూకోండి. ఎక్కమంటావా? ఎక్కు. ఓకే ఓకే. ఒరే నీ అబ్బా లేరా, పద పాదరా కోటిగా పద. ఎక్క పోనే. ఆటో ఆపు ఆపు ఆపు, ఆపు. ఆటో ఎవరో కస్టమర్ ఆడుతున్నారు, ఆపు. ఆటో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అబ్బా ఆటో ఒరే కోటిగా బావా ఎవర్రా ఈ కనక మహాలక్ష్మి? కలర్ఫుల్ డ్రెస్ లో ఒంటి నిండా నగలేసుకొని కళ్ళ కళ్ళాడిపోతుంది. అవును బావా, చూస్తుంటే తింగర ముచ్చిలా ఉంది. మీకిస్తా చూడు. అవునరా, దీనికి లైనింగ్ వేసేసి లైన్ లో పెట్టేసి నీకు అక్కని చేసేస్తాను రోయ్. చూడబోతే పడిపోయేలాగే ఉంది బావా. ఇదిగో కొంచెం జరుగుతావా? కూకుంటాను. ఇది పడుకో, పడుకో, పడుకో. దా, దా, దా. ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. దా, దా, దా. దా, దా, దా. కూర్చో, 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 కూర్చో. దా, దా, దా. కూర్చో, కూర్చో, కూర్చో. కూర్చో. ఎక్కడికి వెళ్ళాలి పాపం? అబ్బా ఆశ, నేను చెప్పనుగా. చెప్పకపోతే ఎలా తీసుకెళ్తాను పాపా? అబ్బా మీ తెలివితేటలు నాకు లేవనుకుంటున్నారా? ఇదిగో డ్రైవర్ అన్నా, నీకు నచ్చిన చోటు నువ్వెళ్ళు, నాకు నచ్చిన చోట నేను దిగుతాను. ఒరే బామర్తి, ఇది మామూలు తింగర బుచ్చి కాదురా. బేగ్గా లైన్లు ఎట్టేయాలి. అమ్మా అవునా, చెప్తా మీ సంగతి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పుకుంటే ఎలా తీసుకెళ్తా? నువ్వు పోనీరా, నేను చెప్తాగా ఎక్కడ దిగుతూ. సర్లేనా? ఒరే తర్వాత ఏమైందో చెప్పరా. అక్కడి నుంచి నాకు గుర్తు రావట్లేదు బావా. అదేంట్రా, గుర్తొస్తే మొత్తం గుర్తుకు రావాలి గాని సగం గుర్తుకు రావడం ఏంట్రా? అంటే నేను కూడా ఆ రోజు నీతో పాటు తాగాను కదా బావా, బహుశా మర్చిపోయాను అనుకుంటా బావా. ఇదిగో అక్కడి నుంచి నువ్వు గుర్తు తెచ్చుకో బావా. అయ్యో బాబోయ్, ఇదేమిటిస్ట్రా? అసలు ఏటైంది? ఒరే ఇలా కాదు గానీ
వెళ్ళి ఒక పెగ్ కట్టుకొచ్చారా 2 పెగ్గులుగానే అయితే దానికి అదే గుర్తుకొచ్చేస్తది. పో పట్టుకురా పో. అట్టాగే బావా. ఉండు నేను కూడా తప్ప రా బావా. పద. అచ్చి బాబోయ్, బావ మీదే ఏ అమ్మాయిందేటి? కొంప తీసి బావకు తీసాడేటి? ఏమండి లేవండి. లేవబుద్ధి కావట్లేదండి. ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారండి? లేవండి. అయినా ఐఎమ్ సారీ, చూసుకోకుండా గుద్దేశాను. పర్వాలేదండి, మీరు చూసి గుద్దినా నేనేమీ అనుకోను. వచ్చి బాబోయ్, ఏ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? ఇదిగో వైష్ణవి, నువ్వా పెళ్లికాని ఆడపిల్లవి, ఈయన పెళ్ళైన మగాడు. అలాంటప్పుడు గుద్దితే గొడవపడాలి కానీ సోసి గుద్దినా పర్వాలేదు అంటావేటి? అంటే ఎంత కాదనుకున్నా ఈయన కుటుంబరావు గారి అల్లుడు కదండి, అందుకే చూసి గుద్దినా పర్వాలేదు అంటున్నాను. అల్లుడైతే మాత్రం చూసి మరి గుద్దేమంటావా ఏంటి? నువ్వేటి అలా గుడ్లు అప్పగించి మరి ఆవిడ వంకే చూస్తా ఉన్నావు? గుద్దిన గుద్దు మర్చిపోలేకపోతున్నావా ఏంటి? చూసింది సాలే గాని ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు. సారీ వైష్ణవి గారు. అయ్యో, మీరెందుకు సారీ చెప్తారండి? మీరిప్పుడేం తప్పు చేశారని? మీ స్తుతి మెత్తని భుజంతో అంతకంటే సున్నితమైన నా భుజాన్ని గుద్దారు. అందమైన అబ్బాయిలు గుద్దితే నొప్పుండదులేండి. అచ్చ బాబోయ్, ఈ జమీందార్ గారి కూతురు కొంచెం తేడాగానే కనిపిస్తోంది. ఓహో, చిట్టమ్మ గారు ఈ అమ్మాయిని నవిలి మింగేసేలా చూస్తున్నారంటే అసూయ మొదలైనట్టే. నిజం చెప్తున్నారండి? నేను అంత అందంగా ఉన్నానా? మరి నేనొచ్చే టైంకి మీకు పెళ్ళైపోయింది కాబట్టి సరిపోయింది. కానీ అదే పెళ్లికి ముందు కలిసుంటేనా కాంతమ్మ గారి కాళ్ళు పట్టుకునైనా మిమ్మల్ని నా మొగుడిని చేసుకుని ఉండేదాన్ని. ఓరి భగవంతుడా, ఈ అమ్మాయి కొంచెం తేడా కాదు, చాలా తేడానే. ఇదిగో వైష్ణవి, నువ్వు పెళ్లికాని ఆడపిల్లవి. పెళ్ళైన మగాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఏ తప్పే ఉంది? తన మనసులో ఉంది, చెప్పింది. ఆహా, ఇప్పుడు నా మనసులో నిన్ను ఏమనాలనుందో చెప్పమంటావేటి? వద్దులే చిట్టమ్మా, నువ్వు ప్రొసీడ్ అయిపో వైష్ణవి. ఏం చెప్పాలి అంటే? అంటే అదే, ఇంకా నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అన్నీ అడిగేచ్చు అంటున్నా. ఓ అవునా, మీరింకా పెళ్ళైన బ్రహ్మచారేనా? ఆ బ్రహ్మచర్యానికి ఫుల్ స్టాప్ ఏమైనా పెట్టారా? ఏటడి
ఇంకా ఆయన పెళ్ళైన బ్రహ్మచారి అన్న విషయం నీకెవరు చెప్పారు? ఎవరో ఎందుకు చెప్తారు? మీ అత్తగారు మీ ఆడపడుచు చెవులు కొరుక్కుంటుంటే విన్నాను. అయితే వాళ్ళు చెప్పిన మాట నిజమన్న మాట? లేదు లేదు లేదు, ఆయన ఇప్పుడు బ్రహ్మచార్యం కాదు, ఎప్పుడో సంసారం అయిపోయాడు. చాలా చిట్టమ్మా, సంసారి నవడం ఏంటి, సన్యాసి నవడం ఏంటి? చూడు వైష్ణవి, నేను ఇదిగో మన పడక విషయాలు ఆ అమ్మాయితో పంచుకోవడం అవసరమా? ఆ అమ్మాయి అడిగింది చాలు, నువ్వు చెప్పింది చాలు. పద వెళ్దాం, పద. ఒక్క నిమిషం చిట్టమ్మ గారు, అంటే మీ ఇద్దరికి శోభనం అయిపోయిందా? ఏ అవకపోతే నువ్వు దగ్గరుండి ఎవరు జరుపుతావా ఏంటి? అలా కాదు. చూడమ్మాయి, నువ్వా చిన్న పిల్లవి, మేమా నీకంటే కొంచెం పెద్దవాళ్ళం. మమ్మల్ని అడగకూడని ప్రశ్నలు అడిగేసి మమ్మల్ని ఎరకాటల్లో పెట్టేస్తున్నావు. అయినా మా సొంత విషయాలు నీకెందుకు? అడగని చిట్టమ్మా, దానిలో తప్పే ఉంది. తప్పున్నారా? నీ వాళ్ళకు చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గురించి అడగపోయినా చెప్పేసేలా ఉన్నావు. చెప్పింది సాలే గాని వెళ్దాం పద. ఒక్క నిమిషం చిట్టమ్మ గారు. ఏటి మళ్ళీ? ఇలా ఆడమగ ఒకరికొకరు గుద్దుకున్నాక ఇంకొకసారి గుద్దుకోకపోతే తల మీద కొమ్ములొస్తాయంట. అందుకని ఇంకొకసారి గుద్దుకున్నాం అనుకోండి, చెల్లుకు చెల్లైపోతుంది. సెల్లుకి సెల్లు కాదు, నా ఇల్లు గుళ్ళైపోయేలా ఉంది. చూసింది చాలు, పదల్లా. ఏ చిట్టమ్మా, పాపం ఆవిడేదో సెంటిమెంట్ అంటుంది, ఎందుకు కాదా? ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి గుద్దేద్దావా ఏంటి? ఆయన గుద్దడం ఎందుకు, నేనే వెళ్ళి గుద్దేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకున్న భయం అంతా పోయింది. ఇక నాకు ఏ కొమ్ములు రావు. బాయ్ హీరో. అజ్జు బాబోయ్, ఇది అసలు జమీందారు కూతురేనా? దీని బొంట్లో ప్రవహించేది జమీందారు రక్తమేనా? దీని బాలకం చూస్తుంటే ఏదో సిల్లర్ బ్యాచ్ లో ఉంది. తప్పు చిట్టమ్మా, అలా అనకూడదు. దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరు మిక్కిపోతుంది. బేగ బేగ దీనికి నుంచి పంపించేశాను. నీ జేబులో చూసుకో బావా. అవును చిట్టమ్మా, నా జేబులో పర్సు లేదు. ఇంకెక్కడ ఉంటుంది? అదిగో ఆ మహాతల్లి కొట్టేసింది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, బాగింది సాలు, వెళ్దాం పదా అని. ఈ నవాసులు గుద్దితే కొమ్ములొత్తాయట, గుద్దుకోకపోతే నాకు తోకొతుందట అని కబుర్లు చెప్తుంటే ఇంటూ కూసున్నాం. అది పర్స్ కాస్త కొట్టేసింది. ఇప్పుడు ఏం సత్తావో నాకు తెలీదు. ఎల్లి ఆ పర్స్ అట్టుకురా పో. అవును, నేనొక్కడనే వెళ్తే నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. అక్కడేమైనా తింగరేసాలేసావనుకో నీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే. బాబోయ్, అది లోపల ఏసేస్తుందో. అయ్యో బాబోయ్, చాలా డబ్బులున్నాయి. వైష్ణవి, అయ్యో బాబోయ్, వచ్చేస్తున్నాడు. ఏంటి రవీంద్ర గారు? పర్సు కోసం వచ్చానని డైరెక్ట్ గా అడిగితే అమ్మాయి ఫీల్ అవుద్దేమో. అది ఏం లేదండి, నా పర్స్ ఎక్కడో పడిపోయిందండి. మీరు గాని చూసారేమోనని. ఓరి నాయనోయ్, అంటే నేను పర్స్ కొట్టడం చూసేశాడన్నమాట. అయితే తెలివిగా తప్పించుకోవాలి. ఆ పర్సు మీదేనా అండి? అవునండి. ఇందాక నాకు కనబడితే తీసి దాచానండి. ఓహో, ఆ పర్సు మీరు తీసారా? అవునండి. జమీందారు గారి బిడ్డేటో ఈ దొంగతనాలు చేయడం ఏటో.
నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ దాచారండి? ఆ, ఆ, చెప్పుకోండి చూద్దాం. ఇంకెక్కడ దాస్తావి దరిద్ర మోహందానా? దాసిందే కాకుండా మళ్ళీ ఎక్కడ దాసానో కనుక్కోండి అని అడగటం మోటీను. మీరెక్కడ దాచారో నాకెలా తెలుస్తుందండి? ఆ, నిజమేనండి. కాకపోతే చాలా మంది ఆడవాళ్ళు ఏదైనా విలువైన వస్తువు ఉంటే అక్కడే దాస్తారండి. ఎక్కడండి? ఇక్కడ దాచానండి. వచ్చి బాబోయ్, పరాయి మగాడని కూడా లేకుండా ఎలా మాట్లాడేస్తుంది? బొత్తిగా సిగ్గు అది లేనట్టుంది. కొంచెం నా పర్స్ నాకు ఇస్తే నేను వెళ్తానండి. బాగా చెప్పాడు. నేనివ్వడం ఎందుకండి? ఆహా, మీరే తీసుకోండి. పోసిదయ్యమా రాక్షసి, చూడటానికి ఎంత మంచిదల్లా ఉంటావు. ఏం పడబుద్దులే నీకు? ఏం మాట్లాడుతున్నారండి? నేనేమన్నానండి? మీ చేత్తో మిమ్మల్నే తీసుకోమన్నాను. ఓహో అలాగా. థ్యాంక్స్ అండి. నా పర్స్ నేనే తీసుకుంటాను. ఆ, అచ్చో, వద్దు, 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 వద్దు. థ్యాంక్ యూ. అమ్మయ్యా, తప్పించుకున్నాను. హే, నువ్వు ఇక్కడున్నావా? ఆ, ఉన్నాలే. హే చిటి, ఆగు చిటి. చిటి, ఈ దెబ్బతో చిట్టెమ్మకి రవిచంద్రకి యుద్ధం మొదలైనట్టే. పోన్లే, వాళ్ళిద్దరూ కీచులాడుకుంటేనే మన పని తొందరగా పూర్తయ్యేది. ఏదేమైనా ఈ రవిచంద్ర మాత్రం చాలా అందంగా ఉన్నాడు. దొరికితే ఒక పొట్టు పొట్టేయాలి. చిట్టమ్మా ఆగు. చిట్టమ్మా, చిట్టమ్మా ఆగు. ఆగమంటే వెళ్ళిపోతావేంటి? చి, వదలు. పరాయి ఆడదాన్ని తాకిన సేత్తో నన్ను తాకితే నాకు బొళ్ళంతా పాములు తెలుపు పాకినట్టుంటుంది తెలుసా? పరాయి ఆడదాన్న నేనా? ఆ, అది పర్స్ ఎక్కడ పెట్టుకుంది? ఈ ఎక్కడో పెట్టింది. నువ్వు పర్స్ ఎక్కడి నుంచి తీసావో? ఆ అమ్మాయి ఎక్కడ పెట్టిందో అక్కడి నుంచి తీసా. దేవుడా, నా కంప ముంచేశాడ్రా బాబోయ్. నా బతుకు పొగ్గి పరిసేసేసాడ్రా బాబోయ్. ఈ నా మొగుడు పనికి కనిపించినంత మంచి మొగుడేం కాదు. కంత్రి మొగుడు, దొంగ మొగుడు. ఏ చిట్టమ్మా, చిట్టమ్మా, ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? ఎడవక ఇంకేట్ చేయమంటావు? ఇప్పటిదాకా నువ్వు సత్యహరిశ్చంద్రుడు అని శ్రీరామచంద్రుడు అని అనుకున్నాను. కాదని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసి నేనేం చేశానని ఇంత అడిగితే నమ్మేయడానికి నేనంత ఎదవలా కనపడుతున్నానా? ముందెళ్ళి పసుపు నీళ్లతో స్నానం చేసిరా పో. పసుపు నీళ్లతో స్నానమా? అవును, నువ్విప్పుడు అపవిత్రమైపోయావు. నీళ్ళంటోని శాపం తోమినట్టు తోమితే గాని పొట్టిన సెడంతా పోదు. చిట్టమ్మా, నువ్వు లేనిపోనిదేదో ఊహించుకుంటున్నావు. ఊహించుకోవడం ఏంటి? నా రెండు కళ్ళతో నేనే చూశాను. అది పర్స్ ఎక్కడ పెట్టిందో అక్కడ నువ్వు చెయ్యట్టి తీసావు కదూ. చిచ్చి, మీ మగాళ్ళంతా ఇంతే. ఇక చచ్చిన నేను నమ్మను. ఆహా, అక్కడ జరిగిందొకటి, నువ్వు ఊహించుకుంటుంది ఒకటి అనమాట. మరేం చేయమంటావు చెప్పు చిట్టమ్మా. నువ్వేమో పరిస్థితిమ్మంటున్నావు, ఆ అమ్మాయి ఏమో అక్కడ పెట్టి తీసుకోమంది. గత్యంతరం లేక తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి? సిగ్గు లేకుండా మళ్ళీ అడుగుతున్నాడు చూడు. ఇన్నాళ్ళు నువ్వు మంచోడు అనుకున్నాను కానీ ఎవరు దొరక్క నువ్వు మంచోడుగా ఉంటున్నావని ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు కట్టు అంతే. భగవంతుడా, ఎంత అన్యాయం చేశావు నాకు.
ఏ చిట్టి 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 ఇన్నాళ్ళకి మా చిట్టెమ్మలో అసూయ మొదలైంది. ఇప్పుడు ఈ జలసీని అడ్డం పెట్టుకుంటే గాని మనకి ఫస్ట్ నైట్ జరగదు. వస్తున్నా వస్తున్నా చిట్టి మిఠాయి. ఇదిగో చిట్టి. నా గదిలోకి ఎందుకు వచ్చావు? బయటకెళ్ళు. హలో, ఇది నీ గది కాదు మేడం, మన గది. ఇప్పటిదాకా ఇది మన గదే, ఇప్పటి నుంచి మాత్రం ఇది నా గదే. చాప తిండట్టుకెళ్ళి బయట పడుకో. అలా అయితే నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్ళి హాయిగా బయటే పడుకుందాం. ఇదిగో నా ఒంటి మీద చెయ్యొద్దని చెప్పానా? మొదలు చేతులు తీ. అదేంటి, పెళ్ళాం మీద మొగుడు చేయకపోతే ఇంకెవరేస్తారు? అబ్బో పెళ్ళం, దాని దగ్గర పర్సు తీసుకునేప్పుడు పెళ్ళం గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళం తెగ గుర్తొచ్చేస్తుంది కదా.